Okay, starting prayer. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे జగద్గురుం. అదండి మనము నిన్న 24 శ్లోకాస్ వరకు చూసుకున్నాము. మనం ఆత్మజ్ఞానంలో ఉన్నాము అండ్ 24 శ్లోకాస్ వరకు మనం నిన్న తెలుసుకున్నాము. 24th ఒక్కసారి టచ్ చేసి మనం వెళ్ళిపోదాము. అచ్చేద్యూయమదాహ్యూయం అక్లేద్యో సోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుర్ అచలోయం సనాతనః. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలను గురించి మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఆత్మ ఎలా ఆత్మ ఫస్ట్ మనకి ఏం చెప్పారంటే ఆత్మ దహించబడదు అండ్ తడుపబడదు అండ్ ఎండబడదు, మళ్ళా దేనిపైన ప్రభావం చూపలేదు. అంటే మన ఆత్మ పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహము మాత్రమే పంచభూతాలకి సంబంధించిన అన్ని రియాక్షన్స్ చూపించగలదు, కానీ ఆత్మకి మాత్రము ఏమీ ఉండదు. అదే చెప్తారు, నయనం చిన్నంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. ఇప్పుడు దహించలేదు, నీరు అగ్ని దహించలేదు అండ్ నీరు తడపలేదు అండ్ గాలి ఎండపెట్టలేదు అని చెప్పి ఆయుధాలేవి ఆత్మని ఏమీ చేయలేవు అని చెప్పి మనకి చెప్తారు కదండి. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ శ్లోకంకి వచ్చేసరికి ఆత్మని అవేమి చేయలేదు కదా, సో ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి అని మనకి వెంటనే డౌట్ వస్తుంది. దానికే ఇది మనకి చెప్పారు. అచ్చేద్యోయం దాహ్యోయం అక్లేద్యో సోష ఏవచ నిత్య సర్వగత స్థాణుర్ అచలోయం సనాతన. ఇది సనాతనంగా ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. ఆత్మ అనేది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అండ్ దీనికి పుట్టుక లేదు అండ్ చావు లేదు అని చెప్పి దాని యొక్క లక్షణాలను గురించి మనకి చెప్తున్నాను అనమాట. ఇది ఉత్పత్తి కాదు, ప్రాప్తి కాదు, అండ్ సకార్యము కాదు, అండ్ ఈ మూడు లక్షణాలు ఉండడం వల్ల ఇది సర్వగత అని చెప్పి, అంటే అచలోయం అంటే ఇంకా దాన్ని కరెక్ట్ చేయడం గాని లేదంటే దాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకోవడం గాని అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ తనకు తానుగా పరిశుద్ధమైన, మామూలుగా చెప్తారు కదండి పరిశుద్ధమైన ఆత్మ అని చెప్పి అన్నట్టు. సో ఆత్మ యొక్క లక్షణాలు దాన్ని నువ్వు ఫీల్ అయ్యి పొందాలి, కానీ నువ్వు దాన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ఓకే, మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాము. అవ్యక్తోయమచింతోన్యం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనన్నానుశోచతుమర్హసి. ఇంకా ఆయన చెప్తున్నారు, ఈ ఆత్మ అనేది ఇంద్రియాలకి గోచరం, ఇంద్రియాలకి కనపడదు అనమాట. ఈ మనస్సు కూడా మనకి కనపడదు కదండి. ఈ ఆత్మ అనేది కనపడదు అండ్ మనస్సు అనేది కూడా కనపడదు. సో మనం రెండింటిని కలిపి మామూలుగా కలిపేసుకుంటాం అనమాట. అట్లా కలపకుండా ఎట్లా విడదీసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన యొక్క మూడు శరీరాలను గురించి చెప్తున్నారండి. మామూలుగా మనకి 3 శరీరాలను ఉంటాయి అన్నమాట. స్థూల శరీరము అండ్ సూక్ష్మ శరీరము అండ్ కారణ శరీరము. ఈ 3 శరీరాలకి కూడా అతీతమైనది ఆత్మ. మూడో చెప్పవా? సూక్ష్మ, స్థూల, కారణ శరీరం. ఓకే. ఈ మూడు శరీరాలకి కూడా డిఫరెంట్ గా ఉన్నది ఆత్మ అన్నమాట. మనము మామూలుగా ఈ మూడిటితో కలిపి మనము చూసేసుకుంటాం అనమాట. ఏమంటే తదాత్మకత పొందుతాం అనమాట. మనం తదాత్మకత అంటే దాంట్లోనే ఉండిపోయి అదే మనము అనే దాంట్లోనే ఉండిపోతాం అనమాట. ఇప్పుడు స్థూల శరీరం అని అంటే మనకి ఏది కనపడుతుందో అదే స్థూల శరీరం అనమాట. ఇప్పుడు నేను కూర్చున్నాను,
నా శరీరం ఉంది కదా, మనకి ఏదైతే కనపడుతుందో దాన్నే స్థూల శరీరం అని అంటారు. అండ్ సూక్ష్మ శరీరం అంటే మనకి కనపడని దాన్నే సూక్ష్మ శరీరం అని అంటారు అనమాట. అంటే బుద్ధి, మనసు అట్లా అన్నమాట. సూక్ష్మ శరీరం అని అంటే. మళ్ళా కన్ను చేసే శక్తి అంటే కన్ను కనపడుతుంది. కానీ దాన్ని చూసే శక్తి వచ్చి సూక్ష్మ శరీరం. కనపడేది స్థూల శరీరం. కన్ను కనపడేది మనకి స్థూల శరీరం అన్నమాట. కనపడే శక్తి దాని లోపల ఉంటుంది గదా! అది సూక్ష్మ శరీరం అని చెప్తారన్నమాట. సో, స్థూల శరీరం అంటే ఏంటో తెలిసింది. అండ్ సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలిసింది. అండ్ కారణ శరీరం. కారణ శరీరం అంటే మ దీనికే అన్ని వాసనలు ఉంటాయన్నమాట. వాసన శరీరం అని గూడా దీన్ని అంటారన్నమాట. ఇది ఇది ఏంటి అంటే దీన్నెలా చెప్పాలి అంటే కారణ శరీరం గురించి మనకి వచ్చే ఆహ్, కోపం గాని, ఆనందం గాని, సంతోషం, దుఃఖం గాని, ఈ ఈ వికారాలన్నీ ఉండేదొచ్చి కారణ శరీరానికనమాట. మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి గాని, నరకానికి గాని వెళ్ళేది కూడా ఈ కారణ శరీరమే అనమాట. మన స్థూల శరీరాన్ని మనం ఇక్కడే వదిలేస్తాం. స్థూల శరీరం మనం చనిపోయినప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఈ 2 నాశనం అయిపోతాయి. అంతే కదండీ. కన్ను మనం చూస్తాము. కన్ను కనపడుతుంది. మనం కాల్చేస్తారు కదా! కనపడే శక్తి ఎలాగా? అది ఓపెన్ అయితే కదా వస్తుంది. ద సో, ఆ శక్తి కూడా పోతుంది. మనకి లా మనకి మూడో శరీరం మిగిలేదొచ్చి కారణ శరీరం అన్నమాట. ఈ ఈ వాసనలు అన్నీ కలిగి ఉండేది, వికారాలు అన్నీ కలిగి ఉండేది కారణ శరీరం. అంటే అన్ని ఫీలింగ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు స్వర్గానికెళ్ళినా, నరకానికెళ్ళినా, ఇంకేదైనా ఇంకా అంటే అన్ని లోకాలున్నాయి కదా! ఏ లోకానికి సత్యలోకానికెళ్ళినా కూడా, ఏ లోకానికెళ్ళినా గూడా మనకి ఈ కారణ శరీరమే వెళ్తుందనమాట. ఈ 3 శరీరాలను మనం విడిచిపెట్టి ఆత్మను డి ఆహ్, వేరుగా చేసి చూడాలనమాట. అప్పుడే మనము మోక్షానికి అర్హులమనమాట. ఈ మోక్షం కూడా మనం పొంది ఉన్నామనమాట. మనకి ఆల్రెడీ మోక్షం ఉన్నాది. నువ్వది ఫీల్ అవ్వట్లేదు. నువ్వు ఫీల్ అవ్వు అని చెప్పి మనకిక్కడ భగవంతుడు చెప్తున్నాడనమాట. సార్ ఏదైనా యాడ్ చేస్తారా సార్? కానిచ్చు. అవునండి. ఈ మూడిటికి లక్షణాలకి విలక్షణమైనదే ఈ ఆత్మ అనేది అని చెప్తున్నారనమాట. ఆత్మకి ఇది సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారు. మనం ఏమంటే అన్నీ కలిపేసి చూడడం వల్ల మనకి ప్రాబ్లమ్ అవుతుందనమాట. దేనికి దానిని సెపరేట్ చేసి చూడమని మనకి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే మనము ఇప్పుడు పొట్టడము, పెరగడము అనే వికారాలకు లోనయ్యేదంతా స్థూల శరీరం అన్నమాట. అండ్ సూక్ష్మ శరీరము కనపడదు. అది కూడా మీకు నేను చెప్పానన్నమాట. అందుకోసమనే ఈ ఆత్మని సచ్చిదానంద స్వరూపం అని కూడా అంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనము తదాత్మకత అనేది చెందాలి. అండ్ ఎంతవరకు చెందాలి అనేది కూడా తెలియాలన్నమాట. ఇప్పుడు నేను ఆ కార్ నడుపుతున్నాను. నేను కార్ కాదు, నేను మనిషినే, నేను ఇంతే ఉన్నాను, నేనని చెప్పి ఎలా పడితే అలా దూరిపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. సో, తదాత్మకత అనేది కూడా చెందాలి. దాన్ని కూడా మనము అంటే తక్కువ చేసేదానికి లేదు. దేనిని తక్కువ చేసేదానికి లేదు. కానీ నువ్వు ఎప్పుడు ఎంతవరకు దానిలో ఉండాలో అంతవరకు ఉండాలి. ఇప్పుడు యాజ్ ఎ మదర్ నేను ఇప్పుడు బేబీకి ఫీడ్ చేయాలి. ఈ శరీరం వేరు, నేను వేరు. నేనేంటి పిల్లలకి ఫీడ్ చేయడం ఏంటి? నేను పాలివ్వను పో అనంటే అదెలాగా? కరెక్ట్ కాదు కదా! సో, అప్పుడు నువ్వు యాజ్ ఎ మదర్ నీ డ్యూటీ నువ్వు చేయాలన్నమాట. సో, తదాత్మకత అనేది కూడా చాలా ముఖ్యమనమాట. మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటే దాని యొక్క ప్రయోజనం మనము పొందేంత వరకి దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. దాన్ని మనం ఎక్కువగా తదాత్మకతలో ఉండిపోయామనుకోండి. ఇప్పుడు నేను బాగా డబ్బులు సంపాదించాను. సో, నేను చాలా రిచ్ అనమాట. కానీ ఎప్పుడు నేను ఈ భోగాల్లోనే గడుపుతా ఉంటాననమాట. సో, అప్పుడు నాకు ఒకేసారి డబ్బులు కనిపించలేదనుకోండి. అప్పుడు నేనేమైపోతాను? సో, నువ్వు దేనికది అన్నీ విడదీసుకొని తదాత్మకతను కూడా పొందకూడదు అని చెప్పి కూడా మనకిక్కడ తెలుస్తుందనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే
తస్మాద్ధేకం విదిత్వైనం నాను శోచతి మర్హసి. అంటే ఈ ఈ శో ఈ శోకాల మూలంగా స్వస్వరూపమైన జ్ఞానాన్ని మనము పొందడము మర్చిపోతున్నాము. కానీ దేహమని మనస్సుని తలుచుకొని వాని ఆ తదాత్మకతను విడదీసి మనము ఎప్పుడైతే వాస్తవంగా మనం ఆ ఆత్మను చూడగలుగుతామో, నిర్వికారమైనటువంటి ఆత్మను మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే మనం సచ్చిదానంద రూపాన్ని పొందుతాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఇవన్నీ ఎందుకు అనంటే సంసార ఈ సంసార దుఃఖం నుండి మనల్ని బయటపడేదానికి పాపం ఆయన ప్రయత్నిస్తున్నారనమాట. ఆయన తాపత్రయం ఏమంటే ఈ మహాభయంకరమైనటువంటి సంసార దుఃఖమునందు తల్లడిల్లుచున్నటువంటి జనాలను ఆయన ముక్తి కలిగించేదాని కోసం ఆయన ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పారనమాట. ఇది సంసారం అని అనేసరికి ఇక్కడ మనకి వచ్చేది చావు పుట్టుకలు. ఈ రెండింటిని మనము ఇక్కడ సంసారం అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఈ చావడం, పుట్టడం, అలా ఈ బాధలు పడడం, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి అని అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారనమాట. ఇప్పటి వరకు మనకి ఒక జ్ఞానులు అంటే మీరు గుర్తు ఉంటే మీకు 3 విధాలుగా మనకి అర్జునుడు అడిగితే 3 విధాలుగా చెప్తున్నారు అని చెప్పాను నేను, మీకు గుర్తుంటే. అది ఆత్మజ్ఞానము అండ్ ఫస్ట్ ఆత్మజ్ఞానం అది అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా మెటీరియలిస్టిక్ గా అంటే మనం ఎట్లా ఆలోచించాము అట్లా కూడా దానికి కూడా ఇప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తారు అనమాట నెక్స్ట్ శ్లోకం నుంచి. ఇప్పటి వరకు మీకు అందరికీ అర్థమయ్యాయి కదండి ఆత్మ యొక్క లక్షణాలు. ఇంద్రియాలకు కనపడదు, మనస్సుని ఇది నిర్వికారుడు అండ్ మనస్సు కోసం చింతింపవలసిన అవసరం లేదు అని చెప్పి, అండ్ శోక నివారణకి మనం ఏం చేయాలి అని, అండ్ శోకాన్ని ఎప్పుడు ఎలా తగ్గించుకోవాలి అంటే ఆత్మజ్ఞానంతో తగ్గించుకోవాలని కూడా మనం చెప్పుకున్నాము. సో ఆత్మ యొక్క లక్షణాలను గురించి చర్చించుకున్నాము అండ్ ఆత్మకి ఏ లక్షణాలు ఉంటాయి చూసాము అండ్ ఏ లక్షణాలు ఉండవు అనేది కూడా చూసాము. ఓకే, ఇప్పుడు పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉంటే ఇంకా ప్రాక్టికల్ గా అన్నట్టు ప్రాక్టికల్ గా ఉంటే దానికి కూడా ఆయన చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. అదచేతన్నిత్యజాతన్నిత్యం వా మన్యసే మృతం అథపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇక్కడ చూడండి మనకి 25వ శ్లోకంలో కూడా అన్నిట్లో కూడా శోచితుమర్హసి అని చెప్తున్నారు. శోచితుమర్హసి అంటే నువ్వు ఏడవద్దువయ్యా, నువ్వు దుఃఖించేవాడివి కాదు, నువ్వు దుఃఖించాల్సిన వాడివి కాదు, నువ్వు చిదానంద స్వరూపమైనటువంటి నాలో ఒకడివి, నువ్వు ఇలా దిగ్గాలు పడిపోకూడదు అని చెప్పి మనకి ధైర్యాన్ని కలిగజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంతే కదండి ఇక్కడ. అందుకోసమే 3 అప్పటి నుంచి ఆయన అదే చెప్తున్నారు. శోచితు మర్హసి అంటే దుఃఖించద్దు, దుఃఖింప తగదు అని చెప్పి. ఓకే, అదచేతన్నిత్యజాతన్నిత్యన్ వా మన్యసే మృతం అదపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓకే, ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ అనేది నువ్వు అనుకున్నట్టు పోని ఇది పుడుతుంది అని అనుకో, పుట్టినప్పుడు అలాగే నువ్వు పూర్తిగా మెటీరియలిస్టిక్ లోనే ఉండు. అలా అయినప్పుడు ఈ పుట్టిన ఆత్మ ఎలాగ చనిపోతుంది కదా, దానికి ఎందుకు దుఃఖిస్తావు? పుడుతుంది, చచ్చిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమైనా చేయగలవా? ఈ 2 శ్లోకాల్లో కూడా అదే చెప్తారండి మనకి. నువ్వు చావకుండా ఆపగలవా? ఆపలేవు కదా. సో దానికి ఎందుకు నువ్వు దుఃఖిస్తావు? జ్ఞానం దృష్టిలో చూసినా ఇప్పుడు ఆత్మజ్ఞానం దృష్టిలో చూస్తే మనం అనేది ఆత్మకి అనేది ఇంకా ఎవరు చంపలేరు, ఎవరు చావలేరు,
అలా అనుకునే వాళ్ళు అజ్ఞానులు అన్నట్టు చెప్తున్నారు. అండ్ పూర్తిగా మెటీరియలిస్టిక్ లో పోనీ పుట్టడం ఉన్నది అనుకో, మనిషి పుట్టినప్పుడు ఉన్నప్పుడు చనిపోయింది కూడా ఇంకా నేచర్ కదా. ఇప్పుడు పుట్టడం అనేది నేచర్ అని అంటే చనిపోవడం అనేది కూడా నేచరే కదా. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు అగ్నిలోంచి చేయి పెట్టావు, కాలిందని ఎందుకు అగ్ని వేడిగా ఉందని ఎందుకు నువ్వు ఏడుస్తావు? దాని లక్షణం కదా అది. పుట్టటం ఇప్పుడు అగ్ని అనేది ఉంది అని అంటే అది వేడి అనేది దాని లక్షణం. ఇప్పుడు నీటిలో చేయి పెట్టావు, తడిచిపోయిందని ఎందుకు ఏడుస్తావు? అది తడపడం అనేది దాని లక్షణం అన్నమాట. సో దాని యొక్క లక్షణం, దాని సహజ లక్షణం గురించి ఎందుకు నువ్వు ఏడుస్తావు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏమనంటే, పూర్తి మెటీరియలిస్టిక్ లో కదండి, అందుకోసమని ఆయన చెప్పేది కూడా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. మహాబాహో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారా. ఒరిజినల్ నువ్వు గొప్ప అంటే బాహుభుజములు అంటే షోల్డర్స్ అన్నమాట, విశాలమైన షోల్డర్స్ ఉండడము అండ్ దృఢంగా ఉండడము. అండ్ మనకి ఇప్పుడు చెప్తారు కదా, ఏమంటారు, బాడీ మేక్ ఓవర్ చేస్తారు అన్ని 6 ప్యాక్ 8 ప్యాక్ అట్లంతా. సో అట్లా అంతా ఉండడం కాదు, నువ్వు జ్ఞానాన్ని కూడా సంపాదించుకో అని చెప్పి, నీకు నీ అంత విశాలమైనటువంటి బాహువులు ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు వాటి వల్ల ఉపయోగం లేదు చూసావా. సో నువ్వు ఏమి అంటే స్పిరిచువల్ ఎనర్జీ కూడా, స్పిరిచువల్ గా కూడా నువ్వు ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏమేనంటే, నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా నీ మనసు ఎంత స్ట్రాంగ్ గా ఉంటది అనేది అక్కడ ముఖ్యం. అంతే కదండి. కొంచెం మంది చూసేదానికి అంత అంటే చూసిన వెంటనే అంత అట్రాక్టివ్ గా ఉండరు అనమాట, కానీ వాళ్ళు చాలా టాలెంటెడ్ గా ఉంటారు. సో అలాగా ఎక్కడ కూడా మనసు మళ్ళా మన యొక్క ఎయిమ్ అనేది అంత గట్టిగా ఉంది అని అంటే అప్పుడే మనము ఏదైనా సాధించగలము అన్నట్టు. ఇది అంతా జీవ దృష్టితో అన్నమాట. అంటే కంటికి కనపడుతుంది కదా. సో ఇలా పూర్తిగా మెటీరియలిస్టిక్ లో చూసినా కూడా నువ్వు శోకించడానికి తగినది కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకానికి సార్ ఇది అయిపోయినాక మీరు అన్ని కనెక్ట్ చేసి చెప్పండి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువైం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేదే నత్వం శోచితుమర్హసి. ఎక్కడో విన్నట్టుంది కదండి. ఇది అందరికీ నాకు తెలిసి ఎక్కడో దగ్గర వినడం గాని చూడడం గాని జరుగుతుంది. సో ఇది మోస్ట్లీ మనం అందరం వింటాము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువై జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేదే నత్వం శోచితుమర్హసి. ఈ రెండు కూడా కంబైన్ అన్నమాట. మనము ముందర నేర్చుకున్నాం కదా, అధచేత్వం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అదపిత్వం మహాబాహో. ఇదండి మహాబాహో అని వచ్చింది చూసారా. అంత బాహువులు కలిగి ఉన్నావు కానీ నైవం శోచితుమర్హసి. అప్పటి నుంచి ఆయన మనకి దుఃఖించద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు ఆత్మ నువ్వు నాతో సమానమైన వాడివి, నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మనకి ఎంత ధైర్యాన్ని కలుగజేస్తున్నారు అనమాట. అండ్ నువ్వు ఎలా పూర్తిగా జ్ఞానం దృష్టిలో చూసినా కూడా నువ్వు ఏడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు మామూలుగా అంటే పూర్తిగా మెటీరియల్ థింగ్ లో చూసినా కూడా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. సో నువ్వు యుద్ధం చెయ్యి అని ఆయన చెప్తున్నారండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, భగవద్గీత యుద్ధం చెయ్యమని చెప్పడానికి ఆయన చెప్పలేదు. ఆయన అజ్ఞానం అంతా కూడా తీసేసి తన ధర్మాన్ని చెప్పినప్పుడు తన ధర్మం ప్రకారము అర్జునుడు తను యుద్ధం చేశాడు. అంతేగాని కొంచెం మంది యుద్ధం చేయడం కోసం శ్రీకృష్ణుడు
చెప్పాడు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు నచ్చని వాళ్ళు. సో అది కూడా కరెక్ట్ కాదు. మనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. అంటే దాంట్లో ఉన్న ఆయన ఆయన అజ్ఞానాన్ని మొత్తం తీసేసి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు తన ధర్మం ఏంటి అనేది తెలుసుకొని అప్పుడు అర్జునుడు తన ధర్మాన్ని చేస్తాడనమాట. అది కూడా మనకి 2వ అధ్యాయంలోనే వస్తుందండి. మనం అది కూడా మాట్లాడుకుందాం. ఓకే, 27ది మనము దీని గురించి చెప్పాలి అంటే, పుట్టిన వారికి చావు తప్పదు, చనిపోయిన వారికి పుట్టుక తప్పదు, తప్పనిసరియగు ఈ విషయమునందు శోకింపదగదు అని చెప్పి మనకి మంచి వాయిస్ లోని ఆయన చెప్తారు. మనకి అదే అలవాటు అయిపోయింది. అది అది వింటేనే చాలా అంటే హ్యాపీ అంటే ఆ వాయిస్ అట్లా ఉంటదన్నమాట. సో ఆ విషయాన్ని ఇంకొకసారి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమంటే, నువ్వు చెప్పినట్టే పోనీ పుట్టారు అని అనుకుంటే పుట్టిన వాళ్ళకి చనిపోవడం అనేది తప్పదు కదా, నువ్వు దాన్ని ఏమీ చేయలేవు. సో దాని గురించి ఎందుకు దుఃఖిస్తావు అన్నట్టే ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు అనమాట. ఎందుకు ఆయన 10 సార్లు అట్లా చెప్తా ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఆ ఇప్పుడు అమ్మ ఉంది అండ్ పిల్లలు ఉన్నారు. అక్కడ పడిపోతావు అని చెప్పినప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని కూడా చెప్తాం కదండి. అంటే ఒకసారి చెప్పాలి కదా జాగ్రత్తగా రెండోసారి చెప్పకూడదు కదా. అంటే దాంట్లో అంత విషయం ఉంది, నువ్వు అంత అటెంటివ్ గా ఉండాలి, అంత డెడికేటెడ్ గా ఉండాలి అని చెప్పడం కోసం ఆయన 1కి 2-3 సార్లు చెప్తా ఉన్నారు అనమాట. అది ఇంకేం లేదు. ఈ సంసారం అనే పరిభ్రమణ చక్రంలో నువ్వు చావు పుట్టుకలతో ఆగిపోతున్నావు. సో దాని నుంచి నువ్వు బయటకి రావాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ ఈ ఆత్మజ్ఞానం అనేది మనం వింటూ ఉంటే మన పాత కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయంటండి. సో ఈ పాత కర్మలన్నీ మనం నాశనం చేసుకొని ఈ జ్ఞానాన్ని సంపాదించి ఆయన దగ్గరికి చేరేదానికి కావలసినటువంటి ఒక విషయాలను గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సరే, యాడ్ చేస్తారా సార్? ఇంకొకటి ఉంది, అది చెప్పేసేదా లేకపోతే రికార్డింగ్ ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఒక నిమిషం.